ఆరోగ్యం కాపాడుకోవాలి, బావుండాలి, హెల్తీగా ఉండాలని చెప్పి మనం పళ్ళు తింటున్నామో, ఆ పళ్ళే మన ఆరోగ్యం పాడైపోవడానికి, ఆ మాటకొస్తే భయంకరమైన క్యాన్సర్‌లు రావడానికి కొన్ని పళ్ళండి. అన్నీ కాదు, కొన్ని పళ్ళు కారణమవుతున్నాయి. ఒక 5 రకాలు బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, యాపిల్ ఇలాంటివున్నాయి చూడండి. అంటే చాలా ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అని చెప్పి మనం చాలా చాలా జాగ్రత్తగా తింటాం కదండీ! ఇక్కడ రసాయనాలండి, కెమికల్స్, పెస్టిసైడ్స్. పండంటే లోపలికెళ్ళి అరిగిపోతుంది గానీ, మరి పెస్టిసైడ్ లోపలికెళ్ళాక అరిగిపోతుందా? అది అరగదు. ఏం చేస్తుంది? కొత్త కణాలని డెవలప్ చేస్తుందండి. ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఆ కొత్త కణాలే క్యాన్సర్ కణాలుగా మారిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఇది ఒక రోజుకి, 2 రోజులకి పర్వాలేదండి. కానీ దీర్ఘకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం అని చెప్పి రీసెంట్‌గా వచ్చిన స్టడీ అండి. ఏ ఫేమస్ స్టడీస్ వచ్చినా చెప్పుకుంటున్నాం కదా! అవి. ఈ బ్లూబెర్రీ, ఈ స్ట్రాబెర్రీ, ఈ యాపిల్ ఇవి ఉన్నాయి కదండీ! ఇంకా చెర్రీస్ కూడా ఉందండి. చెర్రీస్, ద్రాక్ష ఈ 5 రకాల పళ్ళు పెస్టిసైడ్స్ 80% కాదు, 90%, 99% కూడా పెస్టిసైడ్స్ ఉంటున్నాయని చెప్పి రీసెంట్ స్టడీ చెప్తుంది. ఇది భయపెట్టడానికి కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. మరి ఏం తినమంటావు అంటారేమో. మీకు తెలుసండి, ఇవి కాకుండా ఇంకా చాలా పళ్ళున్నాయి. ఇందులో చాలా వరకు మన ఆరిజిన్ కాదు, మన నేటివ్ కూడా కాదు. ఏంటి కారణం అంటే రైతుని తప్పుపట్టి ఉపయోగం లేదు. ఆయనేమో పండించాలి. కానీ మరి పురుగులేమో చావవు. రెండోది, రైతు వరకు ఆయన పని ఆయన చేస్తుంటే నిల్వ ఉండాలి కదండీ! మరి నిల్వ ఉండాలంటే చాన్నాళ్ళు నిల్వ ఉండాలంటే మంచి మంచి కెమికల్స్ కలిపితే తప్పించి నిల్వ ఉండదు. యాపిల్ అయితే ఏకంగా ముంచి తీస్తారండి. ఇక స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీస్ అవి కూడా అంతే. చాలా కాలం నిల్వ ఉండడం కోసం చాలా రకాలైన కెమికల్స్ గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది ఏ కెమికల్స్ వాడతారు అనేది. ముంచి తీస్తారండి, గుర్తుంచుకోండి. రెండోది, మరి మంచి కలర్ ఉండాలి కదండి. మనకు మంచి కలర్ ఉంటే తప్పించి మనం తినం. ఓ పట్టాన్ని నచ్చవు మనకి. మరి దానికి కూడా మళ్ళీ కెమికల్ కలుపుతారు. ఈ కెమికల్స్ అన్నీ పోవట్లేదు, బయటికి ఎలా పోతాయి? పొట్టలోకే పోతాయి కదా. పొట్టలోకి వెళ్ళి ఇంత ప్రమాదం తెస్తున్నాయి. సో మరి ఈ 5 రకాల పళ్ళ విషయంలో, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ తొక్క మందం కూడా చాలా తక్కువ ఉంటుందండి. అదో కారణం. మామూలు వాటికి ఓకే, వీటికి అదే సమస్య. అంటే లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఈ కెమికల్స్ ఆ పళ్ళ లోపలికి వెళ్ళిపోతాయండి, మన పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలి అంటే ఒక 2 స్పూన్లు వెనిగరు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని, అంటే తినాలి, తప్పదు, తిందాము అనుకునే వాళ్ళు బతికించకుండా అందులో వేసుకొని ఒక 10-15 నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత తీసుకోండి అంటున్నారు. అలాగని అది కూడా పూర్తి సేఫ్ సైడ్ కాదు. ఎందుకో ఇందాక చెప్పాను, తొక్క పల్చగా ఉండటం వల్ల లోపలికి కూడా వెళ్ళిపోతున్నాయి కెమికల్స్ అని చెప్పి. అంటే లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుందామా, జాగ్రత్తలు పడదామా? ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి, మన దేశవాళీ పళ్ళు. మీకు తెలుసండి, కాస్తో కోస్తో కెమికల్స్కి దూరంగా ఉన్న పళ్ళు, వాటి గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి, ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి చేయండి. థ్యాంక్ యూ.